హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లస్ స్పోర్ట్స్. గైస్, పీకేఎల్ సీజన్ 12 కోసం ఆల్ టీమ్స్ అయితే వాళ్ళ రిటర్న్ ప్లేయర్స్ ఎవరు అనేది అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే ఈ వీడియోలో వచ్చేసి ఆల్ 12 టీమ్స్ రిటర్న్ ప్లేయర్స్ ఎవరు అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా యూపీఎస్తో స్టార్ట్ చేస్తే ఎలైట్ రిటర్న్ ప్లేయర్స్ కింద 5 ప్లేయర్స్ అయితే పిక్ చేశారు. అందులో సుమిత్ సంగ్వాన్, భవానీ రాజ్పుత్, షాల్ కుమార్, సురేందర్ గిల్, ఆశు సింగ్లను తీసుకున్నారు. ఇందులో సుమిత్ సంగ్వాన్ అండ్ భవానీ రాజ్పుత్ అయితే లాస్ట్ సీజన్లో దుమ్ము రేపేశారు. వీళ్ళిద్దరు పిక్ అయితే సూపర్. కానీ షాల్ కుమార్ లాస్ట్ సీజన్ అంతలా పర్ఫామ్ చేయనప్పటికీ యూపీఎస్ రిటైన్ చేశారు. సురేందర్ గిల్, ఆశు సింగ్ కూడా అంతలా పర్ఫామ్ చేయలే, కానీ ఓకే, వీళ్ళలో గట్టిగా పర్ఫామ్ చేసే సత్తా ఉంది. అలాగే రిటైనింగ్ ప్లేయర్స్ కింద గగన్ గౌడ, శివన్ చౌదరి అండ్ హితేష్, టోటల్గా 3 ప్లేయర్స్ అయితే రిటైన్ అయ్యారు. లాస్ట్ సీజన్లో చూసాంగా గగన్ గౌడ్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో. ఒక్కో టీంకి వణుకు పుట్టించి సింపుల్గా పాయింట్స్ ఇచ్చేవాడు. గగన్ గౌడ్ అయితే యూపీఎస్కి బెస్ట్ పిక్ అని చెప్పొచ్చు. అలాగే హితేష్ కూడా సూపర్గా పర్ఫామ్ చేశాడు. ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ కింద 4 ప్లేయర్స్ వికాస్ మహాజన్, గంగారాం, సచిన్ అండ్ కేశవ్ కుమార్, టోటల్గా 4 ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ అయితే రిటైన్ అయిపోయారు. అలాగే న్యూ యంగ్ ప్లేయర్స్ కింద జతిన్ సింగ్ ని తీసుకున్నారు. అయితే ఎలైట్ రిటర్న్ ప్లేయర్స్ కింద 5, రిటైనింగ్ ప్లేయర్స్ కింద 3, ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ కింద 4, అలాగే న్యూ యంగ్ ప్లేయర్స్ కింద 1 ప్లేయర్. టోటల్గా 13 ప్లేయర్స్ అయితే ఉన్నారు యూపీఎస్ యాక్షన్ కన్నా ముందు. టీమ్ నెంబర్ 2 ముంబై నుంచి ఎలైట్ రిటర్న్ ప్లేయర్ కింద సునీల్ కుమార్, రోహిత్, జఫర్ ధనీష్ అండ్ సతీష్ ఖన్నా, టోటల్గా 4 ప్లేయర్స్ ఉన్నారు ఈఆర్పీ కింద. రిటైనింగ్ ప్లేయర్స్ కింద ఓన్లీ 1 ప్లేయర్ ముఖిలాన్ షాన్ముగం ఉన్నారు. ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ కింద 4 ప్లేయర్స్ అజయ్ చౌహాన్, దీపక్, లోకేష్ అండ్ సన్నీ, టోటల్గా 4 ఎన్వైపీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. అలాగే ఎన్వైపీ ప్లేయర్స్ కింద ముఖేష్ అనంద్ ఒకే ప్లేయర్ ని తీసుకున్నారు. ఎలైట్ రిటర్న్ ప్లేయర్స్ కింద 4 ప్లేయర్స్, రిటైనింగ్ ప్లేయర్స్ కింద 1 ప్లేయర్, ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ కింద 4 ప్లేయర్స్, అలాగే న్యూ యంగ్ ప్లేయర్స్ కింద 1 ప్లేయర్. టోటల్గా 10 ప్లేయర్స్ అయితే రిటైన్ అయిపోయారు. నెక్స్ట్ టీమ్ నెంబర్ తమిళ తెలవాస్లో ఎలైట్ రిటర్న్ ప్లేయర్ కింద మొయిన్ సఫాగి, హిమాంశు అండ్ సాగర్, టోటల్గా 3 ప్లేయర్స్ రిటైన్ అయిపోయారు ఈఆర్పీ నుంచి. రిటైనింగ్ ప్లేయర్స్లో నితీష్ కుమార్, నరేందర్ కండోలా, రోనక్, విశాల్ చాహల్ అండ్ ఆశిష్, టోటల్గా 5 ప్లేయర్స్ ఆర్వైపీ నుంచి రిటైన్ అయ్యారు. ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్లో అనుజ్ కలూరామ్ అండ్ ధీరజ్ రవీంద్ర, 2 ప్లేయర్స్ ఈఎన్వైపీ నుంచి రిటైన్ అయ్యారు. అలాగే న్యూ యంగ్ ప్లేయర్స్లో తరుణ్ అభిరాజ్, మనోజ్ పవర్, రోహిత్ కుమార్ అండ్ యోగేష్ యాదవ్, టోటల్గా 4 ప్లేయర్స్ని తీసుకున్నారు ఎన్వైపీస్ నుంచి. అయితే ఎలైట్ రిటర్న్ ప్లేయర్స్ కింద 3 ప్లేయర్స్, రిటైనింగ్ ప్లేయర్స్ కింద 5 ప్లేయర్స్, ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ కింద 2, అలాగే ఎన్వైపీస్ నుంచి 4 ప్లేయర్స్, టోటల్గా 14 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేశారు తమిళ తెలవాస్. టీమ్ నెంబర్ 4 పుణెరి పల్టాన్స్ నుంచి ఎలైట్ రిటర్న్ ప్లేయర్స్ కింద 3 ప్లేయర్స్ అవినేష్ నదర్జన్, గౌరవ్ ఖత్రి అండ్ పంకజ్ మోహితే, ఈ 3 ప్లేయర్స్ అయితే ఈఆర్పీ నుంచి రిటైన్ అయిపోయారు. రిటైనింగ్ ప్లేయర్స్ కింద కెప్టెన్ అస్లాం ఇనందర్, మోహిత్ కోయిత్, శివాజ్ పూజారి అండ్ ఆదిత్య తుషార్ షిండే, మరో స్ట్రాంగ్ ఆల్రౌండర్స్ టీంకి రిటైన్ అయిపోయారు. ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ కింద ఏ ప్లేయర్ కూడా రిటైన్ కాలే. అలాగే న్యూ యంగ్ ప్లేయర్ కింద రాకేష్, సంజయ్, వైభవ్ అండ్ అభిషేక్, టోటల్గా 4 ఎన్వైపీస్ని తీసుకున్నారు. అయితే ఎలైట్ రిటర్న్ ప్లేయర్స్ కింద 3 ప్లేయర్స్, రిటైనింగ్ ప్లేయర్స్ కింద 4 ప్లేయర్స్, అలాగే న్యూ యంగ్ ప్లేయర్స్ కింద 4 ప్లేయర్స్, టోటల్గా 11 ప్లేయర్స్ అయితే ఉన్నారు పుణెరి పల్టాన్స్తో. నెక్స్ట్ టీమ్ నెంబర్ 5 పాట్నా పైరేట్స్లో ఎలైట్ రిటర్న్ ప్లేయర్స్లో అమిత్ నాదర్ అండ్ థియర్జన్ యువరాజ్ రిటైన్ అయ్యారు. రిటైనింగ్ ప్లేయర్స్ కింద సుధాకర్ ఒక్కడే రిటైన్ అయ్యాడు. ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ కింద అయాన్, నవదీప్, దీపక్ అండ్ సాహిల్ పటేల్, 4 ప్లేయర్స్ని రిటైన్ చేశారు. అలాగే న్యూ యంగ్ ప్లేయర్స్ కింద సౌరవ్, ప్రియాంష్, మిలాన్ అండ్ అంకిత్, టోటల్గా 4 ఎన్వైపీస్ అయితే ఉన్నారు. ఎలైట్ రిటర్న్ ప్లేయర్స్ కింద 2 ప్లేయర్స్, రిటైనింగ్ ప్లేయర్స్ కింద 1 ప్లేయర్, ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ కింద 4 ప్లేయర్స్, అలాగే న్యూ యంగ్ ప్లేయర్స్ కింద 4 ప్లేయర్స్, టోటల్గా 11 ప్లేయర్స్ అయితే ఉన్నారు పాట్నా పైరేట్స్తో. నెక్స్ట్ టీమ్ నెంబర్ 6 జైపూర్ పింక్ ప్యాంథర్స్లో ఎలైట్ రిటర్న్ ప్లేయర్ కింద ఓన్లీ 1 ప్లేయర్ రిజా ఒక్కడే రిటైన్ అయ్యాడు. అలాగే రిటైనింగ్ ప్లేయర్ కింద కూడా సేమ్ ఓన్లీ 1 ప్లేయర్ అభిషేక్ ఒక్కడే రిటైన్ అయ్యాడు. ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్ కింద రోనక్ సింగ్, నితిన్ కుమార్, సోంబీర్ అండ్ రితిక్ శర్మ, టోటల్గా 4 ప్లేయర్స్ రిటైన్ అయ్యారు. అలాగే న్యూ యంగ్ ప్లేయర్స్ కింద ఆర్యన్, సాహిల్ దేశ్వాల్, దీపాంశు అండ్ సాహిల్, టోటల్గా 4 ఎన్వైపీస్ని తీసుకున్నారు. అయితే ఎలైట్ రిటర్న్ ప్లేయర్ కింద 1 ప్లేయర్, రిటైనింగ్ ప్లేయర్ కింద 1 ప్లేయర్, ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్ కింద 4 ప్లేయర్స్, అలాగే న్యూ యంగ్ ప్లేయర్స్ కింద 4 ప్లేయర్స్, టోటల్గా 10 ప్లేయర్స్ అయితే ఉన్నారు జైపూర్ పింక్ ప్యాంథర్స్తో. నెక్స్ట్ టీమ్ నెంబర్ 7 హర్యానా స్టీలర్స్ నుంచి ఎలైట్ రిటర్న్ ప్లేయర్ కింద రాహుల్ సేత్పాల్ అండ్ వినయ్, 2 ప్లేయర్స్ రిటైన్ అయ్యారు. రిటైనింగ్ ప్లేయర్ కింద శివం పతారే, జయదీప్ దహియా, జయసూర్య అండ్ విశాల్ తాటే, 4 ప్లేయర్స్ రిటైన్ అయ్యారు. ఎగ్జిస్టింగ్ యంగ్ ప్లేయర్స్ కింద సాహిల్, మణికానందన్ అండ్ వికాస్ రామదాస్, టోటల్గా 3 ప్లేయర్స్ రిటైన్ అయ్యారు. అలాగే న్యూ యంగ్ ప్లేయర్స్ కింద అంకిత్ ఒకే ప్లేయర్ని తీసుకున్నారు. అయితే ఎలైట్ రిటర్న్ ప్లేయర్ కింద 2 ప్లేయర్స్, రిటైనింగ్ ప్లేయర్స్ కింద 4 ప్లేయర్స్, ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ కింద 3 ప్లేయర్స్, అలాగే న్యూ యంగ్ ప్లేయర్స్ కింద 1 ప్లేయర్,
టోటల్గా 10 ప్లేయర్స్ ఉన్నారు హర్యానా స్టీలర్స్ నుంచి. నెక్స్ట్ టీమ్ నెంబర్ 8 తెలుగు టైటన్స్ నుంచి అజిత్ పవార్. అలాగే అసలు ఎక్స్పెక్ట్ చేయని ప్లేయర్, లాస్ట్ సీజన్లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా కూడా రిటైన్ చేశారు. తను వచ్చేసి శంకర్ గడే. అసలు తనని ఎందుకు రిటైన్ చేస్తున్నారో అర్థమే కావట్లేదు. రైడింగ్ లో డిఫెండింగ్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ లేదు, అయినా రిటైన్ అవుతుంది. రిటైనింగ్ ప్లేయర్స్ కింద అంకిత్ జగ్లన్ అండ్ ప్రఫుల్ జవార్, వీళ్ళిద్దరు అయితే ఓకే, లాస్ట్ సీజన్ లో సూపర్ గా పర్ఫామ్ చేశారు. ముందు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాయిస్ ఉంది. 16 న్యూ ప్లేయర్స్ కింద సాగర్, రోహిత్, చేతన్ సాహు అండ్ నితిన్ 4 ప్లేయర్స్ కూడా రిటైన్ అయిపోయారు. అలాగే న్యూ ప్లేయర్స్ కింద బంటు అండ్ అవిదూహాన్ 2 ప్లేయర్స్ ని తీసుకున్నారు. అయితే ఎలైట్ రిటర్న్ ప్లేయర్ కింద 2 ప్లేయర్స్, రిటర్నింగ్ ప్లేయర్స్ కింద 2 ప్లేయర్స్, ఎగ్జిస్టింగ్ న్యూ ప్లేయర్స్ కింద 4 ప్లేయర్స్, అలాగే న్యూ ప్లేయర్స్ కింద 2 ప్లేయర్స్, టోటల్ గా 10 ప్లేయర్స్ అయితే ఉన్నారు తెలుగు టైటన్స్ యాక్షన్ కన్నా ముందు. నెక్స్ట్ టీమ్ నెంబర్ 9 గుజరాత్ జైంట్స్ నుంచి ఎలైట్ రిటర్న్ ప్లేయర్ కింద హిమాంశు సింగ్ అండ్ హిమాంశు 2 ప్లేయర్స్ రిటర్న్ అయ్యారు. రిటర్నింగ్ ప్లేయర్స్ కింద పర్తిక్ దహ్యా అండ్ రాకేష్ 2 ప్లేయర్స్ రిటర్న్ అయ్యారు. ఎగ్జిస్టింగ్ న్యూ ప్లేయర్స్ కింద ఏ ప్లేయర్ కూడా రిటర్న్ కాలేదు. అలాగే న్యూ ప్లేయర్ కింద శ్రీధర్ కసం ఒకే ప్లేయర్ ని తీసుకుంది. అయితే ఎలైట్ రిటర్న్ ప్లేయర్ కింద 2 ప్లేయర్స్, రిటర్నింగ్ ప్లేయర్స్ కింద 2 ప్లేయర్స్, అలాగే న్యూ ప్లేయర్ కింద 1 ప్లేయర్, టోటల్ గా 5 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు గుజరాత్ జైంట్స్ దగ్గర. నెక్స్ట్ టీమ్ నెంబర్ 10 వచ్చేసి దబాంగ్ ఢిల్లీ కేసీ. ఇందులో ఎలైట్ రిటర్న్ ప్లేయర్ కింద 0 ప్లేయర్స్, రిటర్నింగ్ ప్లేయర్స్ కింద 0 ప్లేయర్స్, ఎగ్జిస్టింగ్ న్యూ ప్లేయర్స్ కింద సందీప్ అండ్ మోహిత్ 2 ప్లేయర్స్, అలాగే న్యూ ప్లేయర్స్ కింద అనురాగ్ అండ్ రమన్ సింగ్ 2 ప్లేయర్స్, టోటల్ గా ఆల్ కేటగిరీస్ నుంచి 4 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు దబాంగ్ ఢిల్లీ నుంచి. నెక్స్ట్ టీమ్ నెంబర్ 11 బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్ లో కూడా సేమ్ ఎలైట్ రిటర్న్ ప్లేయర్ కింద 0 ప్లేయర్స్, రిటర్నింగ్ ప్లేయర్స్ కింద 0 ప్లేయర్స్, ఎగ్జిస్టింగ్ న్యూ ప్లేయర్స్ కింద చంద్రనాయక్, లక్కీ కుమార్, మంజిత్ అండ్ పంకజ్ 4 ప్లేయర్స్ ని రిటైన్ చేశారు. అలాగే న్యూ ప్లేయర్ కింద దీపక్, గణేష, పిరాతి అండ్ ఆశిష్ మాలిక్ 4 ప్లేయర్స్ ని తీసుకున్నారు. అయితే ఎగ్జిస్టింగ్ న్యూ ప్లేయర్స్ కింద 4 ప్లేయర్స్, అలాగే ఎన్వైబీ ప్లేయర్స్ కింద 4 ప్లేయర్స్, టోటల్ గా 8 ప్లేయర్స్ అయితే ఉన్నారు బెంగళూరు బుల్స్. నెక్స్ట్ టీమ్ నెంబర్ 12 బెంగాల్ వారియర్స్ లో ఎలైట్ రిటర్న్ ప్లేయర్ కింద విశ్వాస్ ఒకే ప్లేయర్ ని రిటైన్ చేశారు. రిటర్నింగ్ ప్లేయర్ కింద 0 ప్లేయర్స్, ఎగ్జిస్టింగ్ న్యూ ప్లేయర్స్ కింద యష్ మాలిక్, మంజిత్, దీప్ కుమార్, అలాగే సుశీల్ 4 ప్లేయర్స్ అయితే రిటైన్ అయ్యారు. అలాగే న్యూ ప్లేయర్స్ కింద అమన్దీప్, పునీత్ కుమార్, రచిత్ కుమార్ అండ్ మన్ప్రీత్ 4 ప్లేయర్స్ ని తీసుకున్నారు. అయితే ఎలైట్ రిటర్న్ ప్లేయర్ కింద 1 ప్లేయర్, ఎగ్జిస్టింగ్ న్యూ ప్లేయర్ కింద 4 ప్లేయర్స్, అలాగే న్యూ ప్లేయర్ కింద 4 ప్లేయర్స్, టోటల్ గా 9 ప్లేయర్స్ అయితే ఉన్నారు బెంగాల్ వారియర్స్. ఇది గాయ్స్ ఆల్ 12 టీమ్స్ అఫీషియల్ రిటర్న్ ప్లేయర్స్. వీడియో నచ్చితే వచ్చిన లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.